ఇక్కడ విచ్చేసిన గజపతి నగరం అలాగే రత్నరాజు కొన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 74 వసంతాలు కంప్లీట్ చేసి 75 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారంటే అసలు ఎంతో కృషి, ఆయన పట్టుదల మనం మెచ్చుకోవాలి. ఈరోజు చెప్పాలంటే సుమారు రోజుకి 16 గంటలు ఆయన పనిచేస్తున్నారు పార్టీ కోసం. పూర్తి స్థాయిలో పార్టీని, మన భవిష్యత్తుని 2 చేతులతో తీసుకువెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన నాయకత్వంలో గత 40 సంవత్సరాలుగా 95లో ఆయన లీడర్షిప్ తీసుకున్నాక పార్టీ ఏ రకంగా ఉండేది, ఈరోజు పార్టీ ఎలా ఉంది మీరు ఆలోచన చేస్తే ఒక కార్పొరేట్ స్టైల్ అనేది పార్టీలోకి పరిచయం చేసి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ పార్టీ తాలూకు సిద్ధాంతాలు ఆధునిక చేసుకుంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వార్డ్ లెవెల్ మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా పార్టీ మానిటరింగ్ చేసే విధానాన్ని పార్టీలో తీసుకొచ్చారంటే అది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యమని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా టాస్క్ ఇచ్చి అందరినీ సమిష్టిపూర్తిగా పనిచేయాలన్న ఆలోచనతో మరో పార్టీనే కాదు రాష్ట్రానికి కూడా గత 40 సంవత్సరాల్లో అభివృద్ధి ఎప్పుడు ఏ టైంలో జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 94 నుంచి 2004 వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో అలాగే 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ప్రగతి చెందిందనేది మనందరం కూడా చూడొచ్చు. అయితే రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా మరో 20 సంవత్సరాలు పునాదేసే విధంగా పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్ట చేస్తూ విధి విధానాలు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు గజపతినగరం నియోజకవర్గం నుంచి తెలుపుతూ ఆయన ఆరోగ్యంతో 100 సంవత్సరాలు మంచి ఎనర్జీతో ఇదే స్ఫూర్తితో ఎంతో మందికి దేశ విదేశాలకి మన భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన అంటే స్ఫూర్తి. మీరు చూస్తే గత నవంబర్లో జరిగిన ఎపిసోడ్లో విదేశాల నుంచి కూడా ఆయనకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ నిదర్శనం ప్రదర్శించారంటే ఆయన మీద అభిమానం ఎంతైనా ఉందనేది మనం యావత్ ప్రధానికమే గుర్తించుకోవాలి. ఈరోజు ఆయన మన ముందు ఉండి మనతో నడుస్తున్నారంటే ఖచ్చితంగా మనం ఎంతో అదృష్టవంతం. ఎందుకంటే ఆయన